మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. రాష్ట్రాన్ని మొత్తం కొన్ని లక్షల కోట్ల అప్పులలో ముంచేసిరని మీరు అన్నారు. ఆల్రెడీ రాష్ట్రం అప్పులలో ఉందని తెలిసి కూడా మరి ఇన్ని రకాల ఉచిత హామీ పథకాలు ఇచ్చారు కదా, మరి ఇది కరెక్టే అంటారా? అంటే ప్రజల సొమ్ముని ప్రజలకు పెట్టడం లోపల తప్పేమన్నా ఉందా చెప్పండి నాకు. పేదవాళ్లకు నిరుపేదలకి మధ్యతరగతి కన్నా దిగువ తరగతి ఉన్న వాళ్ళకే కదా ఈరోజు ప్రజలకి ప్రభుత్వం సేవలు అందిస్తుంది. మరి దాన్ని ఉచితంగా అనుకోవడం కన్నా అవసరాలు తీరుస్తున్నాం అనుకోవచ్చు కదా. మరి నువ్వు అప్పులు చేసినావు అని చెప్పేసి ప్రజలు నాగం చేద్దామా? ప్రజలు ఇచ్చిన సొమ్మును నువ్వు దోచుకున్నావు. మళ్ళీ మేము కేవలం ప్రప్రభుత్వాన్నే నడిపించాలని అంటే మమ్మల్ని ప్రజలు ఎందుకు ఎన్నుకోవాలి? అంటే మీరు ఇటువంటి ఉచిత హామీలు అనొద్దమ్మా దాన్ని. ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాల్ని సమకూర్చడం ప్రభుత్వం బాధ్యత. సరే, అంటే ఇటువంటి అంటే సాధ్యం ఇల్లు లేనోనికి ఇల్లు ఇయ్యడము ఉచిత హామీ అవుతుందా? మహిళలు సురక్షితంగా చిరు వ్యాపారస్తులు కానీ సేఫ్గా డెస్టినేషన్ చేరుకోవడం కోసమే కానీ, చదువుకోవడం కోసమే కానీ, వ్యాపారం కోసమే కానీ, ఉద్యోగం కోసమే కానీ, విద్య కోసం కానీ పోతున్నటువంటి మహిళలకి ఆర్టీసీ అనేది ఒక సేఫ్. అలా మహిళలకు ఉచిత బస్సు ఇవ్వడం అనేది తప్ప. అయితే ఉచిత బస్ అనేది మనం మాట్లాడుకుందాం మేడం ఒకసారి. అయితే ఇప్పటి వరకు ఇప్పుడు ఇన్ని హామీలు ఇచ్చారు కదంటే ఎలక్షన్స్కి ముందు. ఇప్పుడు రైతులకి రైతు బందే కానివ్వండి, లేదా ఇప్పుడు మహిళలకి ప్రతి ఇంట్లో ఉన్న మహిళకి 2500 రూపాయలు ఇవ్వడమే కానివ్వండి, లేదా గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి ఇవ్వడం కానీ, ఇవన్నీ అసలు అందుతున్నాయా? డేటా తీసుకోండి. 45 లక్షల చాలా మంది మాకు అసలు రైతు బంధు పడలేదు అంటున్నారు. ఎవరు చెప్పారండి? కేసీఆర్ లిస్ట్ మొత్తం ప్రతి మీకు ఏ నియోజకవర్గం కావాలో చెప్పండి, నేను చెప్పను, మీ చాయిస్. రేపు అక్కడి నుంచి నియోజకవర్గం నుంచి మనం లిస్ట్ తీసుకొద్దాం. మేము మార్చిలోనే తొలి రైతు భరోసా ఇచ్చేసినాం. మేము ఇవ్వలేదు అని అబద్ధాలు మాట్లాడితే మొన్నటిది ఇవ్వలేదు, ఇస్తామని మేమే చెప్తున్నాం కదా క్లియర్గా. ముందు ఆల్రెడీ ఇచ్చేసినాం, ప్రతి ఒక్కళ్ళ క్లియర్. బలిసినోనికి ఇయ్యలేదు, బలహీనుడికి ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే వ్యక్తిగతంగా కాదు, ఆర్థికంగా బలహీనుడికి ప్రభుత్వం ఆదుకుంటుంది. ఇప్పుడు రోడ్లకి, చెట్లకి, గుట్టలకి, పుట్టలకి, బినామీలకి, అడవులకి మేము రైతు భరోసా ఇవ్వలేదమ్మా. రైతుకి, నిజమైన రైతుకి, చిన్న సన్నకారు రైతుకి మేము రైతు భరోసా ఇచ్చినాం. ఇప్పుడు ఇప్పుడు వచ్చే దాంట్లో కూలీ రైతుకి ఇస్తాం, బరాబర్ ఇస్తాం, ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తాం. ఇది కాంగ్రెస్ 100 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు కదా, మరి లేట్ అయింది. కానీ వాళ్ళలాగా 10 ఏళ్ళు కాలేదు కదా, 10 నెలలు కూడా కాలేదు మా ప్రభుత్వం వచ్చి. మేము పూర్తి చేస్తామన్నాం. మేము 3.5 లక్షల కోట్లే అప్పు అనుకున్నాం, కానీ నెలకి 7,000 కోట్లు వడ్డీలు కట్టే దరిద్రం మాకు పట్టింది. అదే 3.5 కోట్లు అనుకుంటే 3.5 మాకు అదనంగా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి మాకు డబ్బు మిగులుతుండే. ఈరోజు తిన్నా తినకుండా అదేమో అంటారు, ఇంటి పెద్దోడు కుటుంబాన్ని పోషించాలి అని అంటే ఆర్థిక స్తోమత పరిస్థితులు బాగలేకున్నా కూడా వాళ్ళకి అన్నీ సమకూర్చాలి. కాబట్టి అప్పు చేస్తాడా, కూలీ చేస్తాడా, నాలి చేస్తాడా, ఇంకేమైనా చేస్తాడా, కానీ కుటుంబానికి అన్నీ ఇవ్వాలి కదా, తప్పదు కదా కుటుంబ పెద్ద అయినప్పుడు. ఈరోజు మేము కుటుంబ పెద్ద స్థానంలో కూర్చున్నాం కాబట్టి, తెలంగాణ కుటుంబ పెద్ద స్థానంలో కూర్చున్నాం కాబట్టి ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ కేసీఆర్ అప్పులు కట్టుకుంటూ ఈరోజు ప్రతి శాఖ నుంచి డబ్బులు తీసుకొని వచ్చి లాక్కొని 1వ తారీఖు కేసీఆర్ ముఖానికి ఎన్నడన్నా 1వ తారీఖు రోజు జీతాలు పడ్డాయి. ఈరోజు మేము వచ్చిన నెక్స్ట్ మంత్ నుంచి 1వ తారీఖు జీతాలు పడుతున్నాయి, పెన్షన్స్ పడుతున్నాయి.